వెల్కమ్ అందరికి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి బేసిక్స్ అన్నమాట. చూడండి ఇక్కడ x+3 ఉంది కదమ్మా. ఈ +3 అనేది ఈక్వల్స్ టు ఇవతలకు వస్తే -3 అయిపోతుందమ్మా. ఈ +3 ఈక్వల్స్ టు ఇవతలకు వచ్చేస్తే -3 అయిపోతుంది. అదే ఇక్కడ x-3 ఉంది, -3 ఇటు వచ్చేస్తే +3 అయిపోతుంది. అంటే ప్లస్ ఉంటే మైనస్ అయిపోతుంది, మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది. ఇక్కడ *3 ఉంది కదమ్మా. ఈ *3 ఇటు వచ్చేస్తే 1/3 అయిపోతుంది. ఏమైపోతుంది 1/3. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంటే ఇటు వచ్చేటప్పటికి డివిజన్ అయిపోతుంది. ఇటు ప్లస్ ఉంటే ఇటు మైనస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది. ఇక్కడ డివిజన్ లో ఉంది కదమ్మా, ఇటు వచ్చేటప్పటికి ఇంటూ అయిపోతుంది. సో *3 అయిపోతుంది అనమాట. అంటే ఏం లేదు, ప్లస్ అనేది ఇటువైపు ప్లస్ చేస్తుంటే ఇటు వచ్చేటప్పటికి మైనస్ అవుతుంది, ఇటు మైనస్ చేస్తే ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ఇటు ఇంటూ చేస్తే ఇటు డివిజన్ అవుతుంది, ఇటు డివిజన్ లో ఉంటే ఇటు ఇంటూలో అవుతుంది. ఓకేనా? సో x/14 ఈక్వల్స్ టు యువతలకు వస్తే ఈ 14 ఏమవుతుంది, x ఈక్వల్స్ టు ఎంత? కమెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి అమ్మా. థ్యాంక్ యూ.